పిల్లల చదువులు మనం పెడుతున్న పెట్టుబడి అంటే చిన్న పిల్లలండి. ప్రీ స్కూల్, నర్సరీ ప్రీ స్కూల్ ఉంటాయి కదా, అక్కడ అంటే మన పిచ్చి ఏ రకంగా ముదిరిపోయింది, ఏ రేంజ్కి వెళ్ళిపోతున్నాం అనేది కూడా ఒక ఎగ్జాంపుల్ కింద ఒక రిసిప్ట్ చూపిస్తున్నాను చూడండి. అఫీషియల్ రిసిప్టే అది. వాళ్ళు స్కూల్ వాళ్ళు ఇలాగే ఇస్తారండి, మంచి మంచి దీని మీద ఏమి ఇవ్వరు, మామూలు కాగితం మీద రాసిస్తారు. చూశారు కదా ఎంత ఉందో, 1,95,000 1,95,000 ప్రీ స్కూల్కి అండి. అక్కడేమి ఏఐ స్కిల్స్ నేర్పరు, అర్థమెటిక్ నేర్పరు, ఆల్జీబ్రా నేర్పరు, ఐఐటికి కూడా ప్రిపేర్ చేయరు. మహా అయితే ఏబిసిడీలు ఆలు అంతే కదండి. కొత్తగా ఏమైనా నేర్పుతారా అంటే అవే నేర్పుతారు. ఆ కాస్తో కోస్తో రైమ్స్ నేర్పుతారు. కానీ ఇదే పిల్లలకి మళ్ళీ వాస్తవం పచ్చిగా చెప్పుకోవాలంటే వాడు కడుక్కోవడం రాదు, బెడ్షీట్ మడత పెట్టడం రాదు, డ్రాయర్ వేసుకోవడం రాదు, బ్రష్ చేసుకోవడం రాదు, బుక్స్ సర్దుకోవడం రాదు, షూ క్లీన్ చేసుకోవడం రాదు, కనీసం తిన్నది కడగడం తర్వాత సంగతి, ఆ కంచంలో చేత్తో తినడం కూడా రాదు. ఇవి మానేసి మనం ఏం చేస్తున్నామంటే ఆ స్కూలు ఈ స్కూలు. మీరే చెప్పండి, ఒక్కసారి ఓపెన్గా డిస్కస్ చేసుకుందాం. మీరే చెప్పండి, అవసరమా అండి ఇది? గొప్ప కోసం కాదా? అంటే గొప్ప అయిపోవాలి, ఆ స్కూల్లో జాయిన్ చేయటం, మన పిల్లాడు ఆ స్కూల్లో చదవడం కూడా ఒక స్టేటస్. ఆ స్కూల్ లోగో ఉన్న బస్ ఎక్కడం, ఆ స్కూల్ లోగో ఉన్న టైయో ఏయో ఉంటాయి కదా బ్యాడ్జీలు, అది కూడా ఒక స్టేటస్గా ఫీల్ అయ్యి జాయిన్ చేస్తున్నాం తప్పించి నిజంగా వాళ్ళు చెప్పే క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసమా? మంచి అలవాట్లు ఏదో వచ్చేస్తాయి అవి ఇవి అనుకుంటాం కదండి మనం. మీరే ఆలోచించండి ఒక్కసారి. పిల్లాడు చిన్న చిన్న పనులు వాడు చేసుకోడు. కనీసం చుట్టుపక్కల నుంచి ఎవరైనా వస్తే, మన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఇంకొకళ్ళు వస్తే కనీసం వాళ్ళకు ఒక సమాధానం కూడా చెప్పడండి. అంటే సిగ్గుపడిపోయి పారిపోయేవాళ్ళు కొంతమంది, పొగరుగా బిహేవ్ చేసేవాళ్ళు కొంతమంది, చిరాగ్గా చూసేవాళ్ళు కొంతమంది. ఎవరు? ఈ బుడ్డ పిల్లలు పాపం దేవుళ్ళు అంటాం కదా మనం. అవును దేవుళ్ళే, కానీ ట్రైన్ చేయాలి ఆ దేవుళ్ళను కూడా. ఎవరు ట్రైన్ చేయాలంటే ఇంట్లో చేయాలి. ఇంట్లో ఎవరంటే ముందు తల్లి చేయాలి, తర్వాత తండ్రి చేయాలి, తర్వాత ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు చేయాలి. ఆ లక్షణాలు నేర్పాలి. అవి మానేసి గొప్పల కోసం చూడండి ఎంత పెడుతున్నారో ఫీజులు. అడ్మిషన్ ఫీజు ఇంతంట, రిజిస్ట్రేషన్ ఫీజు ఇంతంట, ఆ ఫీజు ఇంతంట, ఈ ఫీజు ఇంతంట, ఇలా పెట్టేసి అంటే చదువు వ్యాపారం చేసేసారు అని చెప్పి మనం వాళ్ళని తిట్టుకుంటున్నాం. కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ తప్పేమీ లేదు అని చెప్పి. మనకి ఇంట్రెస్ట్ ఉంది అక్కడ, మనకు బలహీనత ఉంది అక్కడ. మన బలహీనతని వాడు క్యాష్ చేసుకుంటున్నాడు తప్పించి వాడి అవసరం ఏమీ లేదు కదండి. ఇక్కడ అవసరం మనదే అవుతోంది. కానీ ఇలాంటి విషయాలు డిస్కస్ చేస్తే మంచిదని. ఇదన్నిటికంటే మన అంగన్వాడీ బెస్ట్ అండి. మహా అయితే 4 బూతు మాటలు వస్తాయని భయపడతాను తప్పించి చక్కగా ఇంకా చాలా నేర్పుతారు వాళ్ళు. బ్రహ్మాండంగా ఉన్నాయి స్కూల్స్. మీరేమంటారు? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. నాకైతే ఎందుకో ఈ ట్రెండ్ చాలా దరిద్రంగా దారుణంగా అనిపించింది.